ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యే నమ. ఓం సర్వదేవతాయే నమ. మనం ఈ రోజున పునర్వసు నక్షత్రం కోసం వివరిస్తున్నాను. ఈ యొక్క నక్షత్రంలో ఉన్నవారు జన్మించిన వారు ఎవరైనా సరే వారికి ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారికి పుట్టినప్పటి నుంచి కూడా 23 సంవత్సరాల దాకా కూడా కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా 23 తర్వాత చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారు పునర్వసు నక్షత్రంలో జన్మించిన చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చదువు విషయంలో చిన్న చిన్న ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఈ యొక్క ఆటంకాలు జరగకుండా చదువు విషయంలో మంచి ఉత్తీర్ణత సాధించాలంటే కనుక వీరికి మీ దగ్గరలో ఉన్న శివాలయం దగ్గర నవగ్రహ ఆరాధన చేయించి శనీశ్వరుడికి అర్చన చేయించి ఈ యొక్క ఈశ్వరుడి యొక్క దర్శనం చేయిస్తే కనుక చాలా మంచిది. ఈ యొక్క చిన్నారి పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో 23 దాకా వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారికి కొంచెం ఆర్థికంగా అంటే ధన విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఆ అబ్బాయి కరెక్ట్గా ఆ అబ్బాయికి ఏదైనా ఫీజులు కట్టాలన్న ఇబ్బందులు కలగడం, లేదా ఆ పిల్లలకి ఏదైనా కొందామన్నా సరే ఇబ్బందులు కలుగుతూ ఉండడం, మా పిల్లలు ఏంటండి సంపాదన లేదు కదా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏంటండి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇవాళ మన పిల్లలకి ఏదైనా కొందాం అనుకుంటే కనుక అవి కొనకపోతే కనుక అది ఆర్థికంగా ఇబ్బందే కదా. పిల్లలకి ఒక పుస్తకం కొందాం అనుకున్నాం, ఆ కొనే సమయానికి ధనం లేకపోతే కనుక చాలా ఇబ్బందా. అదే పిల్లలకి ఆర్థిక ఇబ్బందులు అంటారు. మన దగ్గరికి వచ్చేసరికల్లా మనం సంపాదిస్తాం కనుక మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయంటే కనుక మనం ఏదైనా ఇంట్లోకి ఏ సామాన్లో లేకపోతే ఏ ద్రవ్యాలో ఏవో ఒకటి కొనాలనుకుంటే కనుక ఆ సమయంలో ఇబ్బంది కలిగితే కనుక అదే మనకి ఆర్థిక ఇబ్బందులు. లేదా మనం చేసే ఉద్యోగంలో జీతాలు రాకపోవడమనో లేకపోతే ఎవరినైనా నమ్మితే వాళ్ళు మోసం చేయడమనో ఇలా జరుగుతూ ఉంటాయి కదా. ఇవి ఆర్థిక ఇబ్బందుల కింద వస్తాయి. అయితే మనం పిల్లలకి 23 వచ్చేంతవరకు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈసారి పిల్లలకి ఈశ్వరుడు ఆరాధన, శనీశ్వరుడి పూజ, శనీశ్వరుడి ఆరాధన ఆచరిస్తే కనుక చాలా బాగుంటుంది. ఆ తర్వాత వివాహ విషయంలోకి వచ్చేసరికల్లా ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఎవరికైనా సరే వివాహం అనుకుంటే కనుక ఆ శ్రీరామచంద్రుడికి పెళ్ళైనట్టే అయిపోతుంది. ఇవాళ అనుకోవడం, ఒక నెలలో ముహూర్తాలు పెట్టుకోవడం, ఒక 10-15 రోజుల్లో నిర్ణయించుకుని వివాహం చేసేస్తారు. అంటే అంత స్పీడ్గా ఉంటుందన్నమాట వివాహ విషయంలోకి వచ్చేసరికల్లా. అయితే ఇందులో పునర్వసు నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కానీ వివాహం అయితే పుట్టింటికన్నా మెట్టినింట చాలా బాగుంటుంది వాళ్ళకి. పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైనా సరే కొంచెం ఇబ్బందులు అవరోధిస్తే కనుక వాళ్ళకి చాలా బాగుంటుంది. వీడికి వివాహ విషయంలోకి వచ్చేసరికల్లా కుదరట్లేదు అనుకుంటారు, కానీ కుదిరిందిరా అంటే కనుక ఒక నెల కన్నా ఎక్కువ రోజులు ఉండదు. ఇవాళ చూసుకోవడం, మొన్నాడు తాంబూలాలు ఇచ్చుకోవడం, తర్వాత వివాహం జరగడం, అంత స్పీడ్గా ఉంటుంది పని. పునర్వసు నక్షత్రంలో జన్మించిన పిల్లలు ఎవరైనా సరే వ్యాపారం కానీ లేదా వ్యవసాయం కానీ ఏదైనా సరే ఆచరిస్తే కనుక చాలా విశేషంగా ఉంటుంది. ఈ సంవత్సరం కొంచెం కష్ట నష్టాలు జరిగినా, కొంచెం ఒత్తిళ్ళు ఎక్కువైనా సరే అవన్నీ కూడా పెద్ద భారం కాదని చెప్పి ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ కార్యక్రమాన్నైనా సరే మొదలు పెడితే కనుక ముందుగా ఆలోచించి 10 మంది దగ్గర నిర్ణయం తీసుకుని ఏది మంచా తెలుసుకుని అప్పుడు ముందుకు అడుగు వేయండి. చాలా బాగుంటుంది.
అయితే ఎందులో అయినా పెట్టుబడులు పెట్టినా, ఎవరి దగ్గరైనా సరే ధనాన్ని దాచి ఉంచినా కొంచెం ఒత్తిడికి లోనవుతారు. అందువల్ల ఇటువంటి లోనవ్వకుండా, ఇబ్బందులు కలగకుండా కొంచెం చూసుకోండి. అదేవిధంగా ఎవరికైనా సరే ధనాన్ని ఇస్తే కనుక చాకచక్యంగా మాట్లాడి తెచ్చుకోవడం చాలా మంచిది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేది ఏదైనా సరే ఉంటే కనుక నలుగురిని సంప్రదించి వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే వారు నలుగురు ఐదుగురిని కనుక్కున్న తర్వాతే ముందుకు అడుగు పెడతారు. ఆ నక్షత్రం యొక్క గుణం అది. అయితే మరీ ఎందుకు చెప్తున్నామంటే ఆ యొక్క గుణాన్ని అవరోధించి ఇంకా ముందుగా జాగ్రత్తలు తీసుకుని వెళ్ళమనేది ఈ సంవత్సరం రాహు కూడా ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండడం వల్ల, అలాగే శని కూడా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోమంటున్నాం. మీరు ఎక్కువగా శివారాధన, శనీశ్వరుడికి అభిషేక కార్యక్రమాలు ఆచరించుకోండి. అదేవిధంగా ఉద్యోగంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అందులో మీరు ఏదైనా అనుకుంటే కనుక ఆ యొక్క గృహ నిర్మాణం కానీ, లేదా ఒక బంగారం కానీ, ఏదైనా ఒక వస్తువు కానీ కొనాలనుకుంటే కనుక చక్కగా ఆ పనులు జరుగుతాయి. పునర్వసు నక్షత్రంలో ఉన్నవాళ్ళు, జాతకులు ఎవరైనా సరే మీరు ఈ సంవత్సరం భూమి మీద కానీ, లేదా ఏదైనా వస్తువు మీద కానీ పెట్టుబడి పెడితే కనుక చాలా బాగుంటుంది. మనం చేసే క్రియ ఎవరైనా తిట్టుకుంటున్నారా ఏమిటా అని చెప్పి ఒకసారి ఆలోచించుకుని ఏ కార్యక్రమైనా ముందడుగు వేస్తూ ఉండండి. పునర్వసు నక్షత్రం అనేసరికల్లా ప్రతి ఒక్కరికి తెలుసున్నదే ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క నక్షత్రం. అటువంటి నక్షత్రం ఎలా ఉంటుందంటే బయట వాళ్ళని ఒత్తిడి చేయకుండా, బయట వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళని ఏదైనా అంటే కనుక వాళ్ళ మనసు బాధపడుతుందేమో అని చెప్పి జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి ఆలోచించి ప్రతిదీ కూడా మీరు ముందడుగేస్తే కనుక చాలా బాగుంటుంది. ఈ యొక్క సారి మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి నువ్వులు దానం చేసి, నల్ల నువ్వులు, అలాగే మినప్పప్పు దానం ఇస్తే కనుక చాలా బాగుంటుంది. విశేషమైన శాంతి కలుగుతుంది. అదేవిధంగా మీరు శనీశ్వరుడికి, ఈశ్వరుడికి ఆరాధన చేస్తే కనుక చాలా మంచిది. ఈ యొక్క ఆరాధన వల్ల, ఈ యొక్క పూజా కార్యక్రమం వల్ల మీకు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. కొన్ని అవరోధాలు వచ్చినా సరే అవరోధాలన్నిటిని కూడా అతిక్రమించి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆచరించుకుని చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలుతూగుతూ ఉండాలని చెప్పి కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అయితే పునర్వసు నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారికి ఏవో అవరోధాలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి, నష్టాలు వచ్చేస్తాయి అనుకోకుండా నేను చెప్పినట్టు ఈశ్వర ఆరాధన చేసుకుని శనీశ్వరుడికి పూజా కార్యక్రమాన్ని ఆచరించి మీరు సర్పదోష నివారణ పూజా కార్యక్రమం ఉంటే కనుక ఆచరిస్తే కనుక చాలా బాగుంటుంది. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే కనుక వాళ్ళు నల్ల వస్తువులు కానీ, నల్ల బట్టలు కానీ వాడకుండా ఉంటే చాలా విశేషంగా ఉంటుంది. పిల్లల చేత నల్ల వస్త్రాలు కానీ, నల్ల చెప్పులు కానీ, నలుపన్నది దరిదాపుల్లోకి రానివ్వకుండా వాళ్ళని దగ్గరుండి చదివించండి. మంచి విద్యావంతులు అవుతారు. పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళు ముందు ఎంతైతే కష్టపడతారో తర్వాత అంత ఐశ్వర్యం కలుగుతుంది. మనం కష్టపడిన దానికల్లా చక్కటి ఫలితం ఉంటుంది. వారి యొక్క
నక్షత్ర గుణాన్ని బట్టి మనం ఎంతైతే కష్టపడతామో ఆ కష్టానికి ప్రతిఫలం పొందుతారు. అటువంటి ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొంది ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు నేను చెప్పినట్టు ఈశ్వరారాధన అలాగే శనీశ్వర పూజా కార్యక్రమం ఆచరించి మంచి చక్కటి ఐశ్వర్యాలను పొంది మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం సర్వదేవతాయై నమః. మనం ఈ సంవత్సరం అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునేది ఏమిటయ్యా అంటే, ఈ సంవత్సరం అనగానే 2025 వచ్చేసింది కదా, సంవత్సరం మారిపోయింది కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన తెలుగు సంవత్సరాది అనగానే ఉగాది నుంచి ప్రారంభం. ఉగాది అనగానే వసంతం, వసంత కోకిల చక్కగా అరుస్తూ పాటలు పాడుతూ ఉంటుంది. అలాగే వేప చెట్టు చక్కటి పూత మీద ఉంటుంది. అలాగే ఎండాకాలం వచ్చేసరికల్లా చింతపండు పండుతుంది, కింద రాలుతూ ఉంటుంది. బెల్లం కొత్తగా చెరుకు కొట్టి బెల్లాన్ని తయారు చేస్తారు. అలాగే కారం, మిరప పంట చివరికి వచ్చే సమయం. ఇలాగా అన్నీ కూడా పంటలు చేతికొచ్చే సమయం. అలాగే ఇవన్నీ కలగలిపి మనకి ఒక పచ్చడి తయారు చేసి అది అందరికీ కూడా మనం ఉగాది రోజున పెడతాం. ఎందుకు? అందులో చేదు, తీపి, పులుపు, ఉప్పు అన్ని గుణాలు కూడా కలయికే ఉగాది పురస్కారం. మనం జీవితంలో ఓ పులుపు, ఓ చేదు, ఒక తీపి, ఒక మంచి అనుభూతి ఇవన్నీ కూడా కలగలిపి మన జీవితం ఏ విధంగా ఉందో అదేవిధంగా మనకి ఉగాది పురస్కారం. మనకు కొత్త సంవత్సరం వచ్చిందయ్యా అనగానే మనం 2025 జనవరి 1 అనగానే గబగబలాడితే వెళ్ళి గంతులేసి రాత్రికి ఏవో పార్టీలు చేసుకుని ఇచ్చేస్తాం. అలాగా గంతులు వేసే పార్టీలు అవి చేసేది కాదు ఉగాది పురస్కారం అంటే. ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి గృహంలోనూ కూడా చక్కగా ఇళ్ళన్నీ కూడా శుభ్రంగా కడుక్కుని రేపు ఉగాది అనగానే ఈరోజంతా కూడా అందరూ శుభ్రం చేసుకుని తలారా స్నానాలు ఆచరించి మన ఉతికిన బట్టలు కట్టుకుని లేదా కొత్త బట్టలు అయితే కొత్త బట్టలు కట్టుకుని మన దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి పూజలు ఆచరించి ఆ యొక్క స్వామివారి కానీ అమ్మవారి కానీ యొక్క అనుగ్రహం పొంది ఇంటికి వచ్చి ఆ గుళ్ళ దగ్గర పంచిపెట్టే వేప పువ్వు పచ్చడి, మన ఇంటి దగ్గర దేవుడికి నివేదన చేసిన వేప పువ్వు పచ్చడి తీసుకుంటే కనుక చాలా విశేషం. ఇది మన సాంప్రదాయం, ఇది మన కట్టుబాటు, ఇది మన తల్లిదండ్రులు మనకు నేర్పింది. అయితే ఇప్పుడు కొత్తవన్నీ కూడా వచ్చేసి ఏదేదో చేసేసి రాత్రిపూట చిందులేసేసి ఆడేసుకుని పాటలు పాడేసుకుని చేసేది ఉగాది పురస్కారం కాదు నాయన. ఇవన్నీ కూడా జనవరి 1 రోజున అన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఎంతో విశేషంగా విశ్వవసునామ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరాన్న ప్రతి ఒక్కరికి కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో అన్నది మీకు వివరిస్తున్నాను, వినండి. ముందుగా ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం స్వామి ఈశ్వరుడి యొక్క నామం. విశ్వాన్ని పాలించే వారు ఎవరయ్యా అంటే ఈశ్వరుడే. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కటి కూడా పంచాంగ
పంచాంగం లెక్క ప్రకారం మనకి వ్యవసాయదారులు చూసేది ఏమిటయ్యా అంటే, ఏమంటే మేము వ్యవసాయం చేయాలన్నా పాడి పంటలు బాగుండాలన్నా మాకు ఆరుద్ర కార్తీ ఎప్పుడు వచ్చిందో చెప్పండి అంటారు బ్రాహ్మణుల్ని. దాంతో ఈ సంవత్సరం అంతా కూడా లెక్కేస్తారు. అంటే వ్యవసాయం ఎలా ఉంటుంది, అలాగే వర్షాలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం పంట ఎలా పండుతుంది అన్న లెక్క కోసం బ్రాహ్మణులు అడిగేది ఏంటయ్యా అంటే ఆరుద్ర కార్తీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అటువంటి ఆరుద్ర కార్తీ సాయంత్రం పూట వచ్చినా, అలాగే తెల్లవారుజామున వచ్చినా, రాత్రి వచ్చినా చాలా చక్కగా ఉంటుందని చెప్పి వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం. అది జరిగేది కూడాను. అయితే ఈ సంవత్సరం మధ్యాహ్నం రావడం చాలా విశేషం. విపరీతమైన వడగళ్ళ వాన, విపరీతమైన తీవ్ర ఎండ తాపం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఈ సంవత్సరం ఇదివరకు మీద ఎక్కువ ఎండ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాలు కూడా తీర ప్రాంతాలని ఎక్కువగా తాగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏ పంట వేసినా సరే నలుపు వేస్తే కనుక ఆ పంట జాగ్రత్తగా చక్కగా పండుతుంది. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం కొంచెం అకాల వర్షాలు ఉండడం వల్ల చాలా మటుకు కొంత పంట నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నలుపు పంటలు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే రాస్యాధిపతి, సస్యాధిపతి వీళ్ళు రాహు శని అవ్వడం వల్ల ఇతర దేశాల్లో ఇబ్బందులు, గొడవలు, చికాకులు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. రాజకీయ రంగంలో అయితే కనుక ఒకళ్ళకొకళ్ళు పడక ఇబ్బందులు కలగడం, అవతల వాళ్ళకి మంచి చెప్పినా సరే చెడు కింద ఉండడం, ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా బుజ్జగింపులతో రాజకీయం సరిపోతుంది. వాళ్ళని బుజ్జగించి వీళ్ళని బుజ్జగించి వీళ్ళని అందరినీ కూడా ఒబ్బడిగా ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 2 గ్రహణాలు రావడం చాలా విశేషం. చంద్రగ్రహణాలే 2 మన భారతదేశంలో కనిపించేవి 2 గ్రహణాలు, 2 కూడా చంద్రగ్రహణాలు. ఒక చంద్రగ్రహణం పూర్తిగాను, ఒక చంద్రగ్రహణం పాక్షికంగాను ఇది కనిపించడం అనేది విశేషం. ఈ సంవత్సరం ఉగాది మొదలుచుకుని మళ్ళీ ఉగాది వరకు కూడా కొంచెం వ్యాపారస్తులకి అంటే పళ్ళు కానీ కూరలు కానీ లేదా అప్పటికప్పుడు అమ్ముడయ్యే ఏ వస్తువైనా సరే, పాడైపోతుందనే వస్తువు ఏదైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక కొంచెం ఆచితూచి అడుగు వేసి వ్యాపారం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈసారి నీరసాధిపతి, సస్యాధిపతి, నీరసాధిపతి కూడా శని అవ్వడం వల్ల వ్యాపారంలో కొంచెం లాభ నష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఐరన్ కానీ సిమెంట్ కానీ ఈ యొక్క గృహోపకరణ వ్యాపారాలు ఏవి చేసినా సరే చాలా విశేషమైన రేట్లు పెరుగుతాయి. గృహోపకరణ ఈ యొక్క సిమెంటు, ఐరను ఇంకా కావాల్సినవన్నీ కూడా గృహోపకరణాలకు అన్నీ కావాల్సినవన్నీ కూడా ద్రవ్యాలన్నీ కూడా విపరీతమైన రేట్లు పెరగడం. ఈ సంవత్సరంలో విద్య, వైద్య రంగాలు చాలా బాగుంటాయి. ఈ యొక్క ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్కులు తెచ్చుకుని పిల్లలందరూ కూడా ఉత్తీర్ణత సాధిస్తారు. మనకి రేపు వచ్చే 10th క్లాస్ నుంచే చూస్తారు. పిల్లల ఉత్తీర్ణత చాలా బాగుంటుంది. అలాగే మనకి ఈ యొక్క సంవత్సరం ఎక్కువగా వర్షాలు అధికంగా ఉండడం, అలాగే
ఎండలు అధికంగా ఉండడం, వీటి వల్ల కొంతమందికి ఆరోగ్య నష్టం ఎక్కువగా కలుగుతుంది. అలాగే గ్రహణాల వల్ల కొంతమందికి ఆరోగ్య నష్టం కలుగుతుంది. తదుపరి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైనా ఉద్యోగస్తులు, ముఖ్యమైన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బదిలీలు అవ్వడం, అలాగే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ సంవత్సరం ఇటువైపు నుంచి అటువైపుకి, అటువైపు నుంచి ఇటువైపుకి మార్పులు చేర్పులు జరుగుతాయి. అదేవిధంగా పైన అధికారంలో ఉన్నవారు కొంచెం ఒత్తిళ్ళకి లోనవుతారు. విపరీతమైన ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇతర దేశాల నుంచి, ఇతర దేశాలన్నీ కూడా యుద్ధ వాతావరణం కంపించుకుంటుంది. విపరీతమైన ఇతర దేశాల యందు గొడవలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి కొంతవరకు కూడా ఈ సంవత్సరం మన ఇండియాలో ఏదో చోట కొంతమటికి భూకంప ప్రకల్పన కలిగే విధానం ఉంది కొంత. అలాగే నీటి ఆర్థిక ఇబ్బంది కొంచెం ఈ సంవత్సరం ఎక్కువగా కలుగుతుంది. దాని మీద చాలామంది దృష్టి పెట్టి అందరికీ కూడా ఈ యొక్క వనరులు సమకూరేటట్లుగా చూడాలి. అంటే ఈ సంవత్సరం మీరు అనుకున్న దానికన్నా విపరీతమైన ఎండలు పెరగడం, అదీ కాకుండా చంద్రగ్రహణం రాబోతోంది కనుక దాని విధానంలో నీటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా శుక్రుడు అధిపతి అయ్యాడు కనుక ఆయన పారే నీరు ఆపడంలో చాలా విశేషమైన ఇది. భూమిలో జలాలు తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం పంటలు వచ్చేసరికల్లా సస్యశ్యామలంగా నల్ల భూమి కానీ, నలుపులు కానీ, అలాగే ఏదైనా విత్తనాలు వేసారంటే నలుపు పంట చాలా బాగా పండుతుంది. నల్ల భూమిలో ఏది వేసినా సరే రేగడి నేలలో చాలా బాగుంటుంది. అదేవిధంగా గోవుల దగ్గరికి వచ్చేసరికల్లా, పాడి పశువుల దగ్గరికి వచ్చేసరికల్లా వాటికి సుభిక్షంగా ఆహారం దొరుకుతుంది. పాడి అనుకున్న రీతిలో పాడి అందుతుంది. ప్రతి ఒక్కరికి కూడా పాడి పశువులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, గోవులు అలాగే పంట పండించేవారు ఎవరైనా సరే ఏ ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. పాడి విషయంలో ఎటువంటి ఇది లేదు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా కొంత చంద్రగ్రహణాలు రావడం వల్ల, 2 చంద్రగ్రహణాలు రావడం వల్ల మిగతా గ్రహణాలు లేక కొన్ని అవరోధాలు, ఇబ్బందులు కలుగుతాయి. ఇటువంటివన్నీ కూడా, ఒడిదుడుకులన్నీ కూడా అధిగమించి ఈ సంవత్సరం అంతా కూడా సస్యశ్యామలం అవ్వాలని చెప్పి కోరుచున్నాం. ఓం నమః శివాయ.